సౌత్ బ్యూటీ కాజల్ అగర్వాల్ చాలా గ్యాప్ తర్వాత సోలో హీరోయిన్గా చేస్తున్న సినిమా సత్యభామ. కొత్త దర్శకుడు సుమన్ చిక్కాల తెరకెక్కిస్తున్న ఈ సినిమాను క్షణం, గూఢచారి చిత్రాల దర్శకుడు శశికిరణ్ టిక్కా నిర్మిస్తున్నాడు. ఈ సినిమా కూడా క్రైమ్ థ్రిల్లర్గా వస్తుండడంతో అందుకే ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడుతున్నాయి. టీజర్తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ సినిమా జూన్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ ప్రమోషన్స్లో భాగంగా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కాజల్ తనకు జరిగిన ఓ వింత సంఘటన గురించి చెప్పుకొచ్చారు. ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, కొన్నేళ్ల క్రితం ఓ సినిమా షూటింగ్లో ఉన్నాను. షూటింగ్ అయ్యాక నా క్యారీవ్యాన్కి వెళ్ళాను. ఇంతలో ఆ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్గా చేస్తున్న ఓ వ్యక్తి అనుమతి లేకుండా లోపలికి వచ్చి తన షర్ట్ విప్పేశాడు. అది చూసి నాకు చాలా భయమేసింది. అయితే ఆ వ్యక్తి షర్ట్ విప్పింది తన గుండెలపై నా పేరును పచ్చబొట్టు వేయించుకున్నానని చూపించడానికని, కానీ ఆ టైంలో చాలా భయమేసిందని అన్నారు. అతను నాపై అభిమానం చూపించడం నాకు ఆనందం కలిగించింది, కానీ ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి అలా ప్రవర్తించడం మాత్రం నచ్చలేదు అంటూ చెప్పుకొచ్చింది కాజల్. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రౌడీ హీరో విజయ్ దేవరకొండ కెరీర్లో ఎన్నడూ లేని విధంగా ఫుల్ బిజీగా ఉన్నాడు. వరుసగా 3 భారీ సినిమాలను సెట్ చేసి మరో 2 ఏళ్ల వరకు గ్యాప్ లేకుండా కష్టపడడానికి సిద్ధమయ్యాడు. అందులో ఒకటి VD14. దర్శకుడు రాహుల్ సంకృత్యన్ తెరకెక్కిస్తున్న పీరియాడికల్ పాన్ ఇండియా మూవీని టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఇటీవల విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటించారు మేకర్స్. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్కి కూడా ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఈ ఒక్క పోస్టర్తో సినిమాపై తారాస్థాయికి చేరుకుంటున్నాయి. అయితే తాజాగా ఈ ప్రాజెక్టు గురించి ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అదేంటంటే ఈ సినిమాకు రణభాలి సినిమా టైటిల్ను ఫిక్స్ చేస్తున్నారట మేకర్స్. ఇప్పటికే రిజిస్ట్రేషన్ పనులు కూడా పూర్తయ్యాయని, అధికారిక ప్రకటన ఒకటే మిగిలిందని ఫిలిం వర్గాల నుండి వస్తున్న సమాచారం. ఈ న్యూస్ తెలుసుకున్న విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. పాన్ ఇండియా రేంజ్ అంటే ఆ మాత్రం ఉండాలి కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా విషయానికి వస్తే ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలోనే మొదలు కానుంది. ఇక మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయని, మరి విజయ్ దేవరకొండ కెరీర్లోనే మొదటి పీరియాడికల్ మూవీ వస్తున్న ఈ సినిమా ఏ రేంజ్లో విజయాన్ని సాధిస్తుందో చూడాలి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ దేవరా. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైన్గా వస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిస్తున్నారు మేకర్స్. మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో విలన్గా నటిస్తున్న ఈ సినిమా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. RRR వంటి గ్లోబల్ హిట్ తర్వాత ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా కావడంతో దేవర సినిమాపై ప్రేక్షకుల్లో మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అందుకే ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ అవుతోంది. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అంటే ఇటీవల ఈ సినిమా నుండి విడుదలైన దేవర ఫియర్ సాంగ్ అనే చెప్పాలి. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన ఈ పాటను లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ స్వరపరిచి పాడారు కూడా. చాలా మాస్ అండ్ స్టైలిష్గా ఉన్న ఈ పాటకు ఆడియన్స్ నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. దూకే ధైర్యంగా జాగ్రత్త, దేవర ముందు నువ్వెంత అంటూ సాగే ఈ సాంగ్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కు, నెటిజన్స్కు గూస్ బంప్స్ తెప్పించింది. ఈ పాట యూట్యూబ్లో ఇప్పటి వరకు 50 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి టాప్ 1లో ట్రెండ్ అవుతోంది. ఇక ఫేస్బుక్, ట్విట్టర్ ఎక్కడ చూసినా ఈ పాట గురించే చర్చ నడుస్తోంది. ఈ ఒక్క పాటతో దేవర సినిమా ఏ రేంజ్లో ఉండబోతోందనేది హిట్ ఇచ్చాడు కొరటాల. ఈ పాటను చూసిన ఆడియన్స్ దేవర సినిమా బాక్సాఫీస్ దగ్గర 1000 కోట్లు సాధించడం ఖాయమని కామెంట్స్ చేస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD. క్రియేటివ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ భారీగా నిర్మిస్తోంది. హాలీవుడ్ రేంజ్లో రూపొందుతున్న ఈ సినిమా కోసం మేకర్స్ ఏకంగా 600 కోట్లకు పైగా ఖర్చు చేశారని సమాచారం. పాన్ ఇండియా లెవెల్లో వస్తున్న ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్, స్క్రాప్ వీడియోస్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఇక తాజాగా ఈ సినిమా నుండి బుజ్జి పాత్రను పరిచయం చేశారు మేకర్స్. బుజ్జి అంటే కల్కి సినిమాలో ప్రభాస్ ఉపయోగించే కారు. సినిమాలో కీలక పాత్ర పోషించనున్న ఈ కారును పరిచయం చేయడం కోసం భారీ ఈవెంట్ ప్లాన్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా విడుదల చేసిన బుజ్జి పరిచయ వీడియో కూడా వేరే రేంజ్లో ఉంది. దాంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. ఇక అయితే బుజ్జి కారును చూసిన ఆడియన్స్ ఈ కారు ప్రత్యేకతలు ఏంటో తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ముందుగా బుజ్జి టైర్స్ గురించి చెప్పాలంటే ఓ సగటు మనిషి ఎత్తుకు సగం వరకు ఉండేలా డిజైన్ చేశారు. ఈ టైర్ పొడవు దాదాపు 6075 మిల్లీమీటర్లు, వెడల్పు 3380 మిల్లీమీటర్లు, ఎత్తు 2186 మిల్లీమీటర్లుగా ఉంది. ఈ టైర్లను ప్రముఖ టైర్ల కంపెనీ సియట్ చేత ప్రత్యేకంగా తయారు చేయించారు. ఇక ఈ కారును మహేంద్ర కంపెనీతో పాటు JM మోటార్ సంస్థతో స్పెషల్గా తయారు చేయించారు.
ఇక ఈ కారు మొత్తం బరువు 6 టన్నులు కాగా పవర్ 94 కిలోవాట్స్, బ్యాటరీ 47 కిలో మెగావాట్స్. వెనక వైపు ఓ పెద్ద టైర్ ఉంటుంది. ఇక కారు తయారీ కోసం మేకర్స్ ఏకంగా 7 కోట్లు ఖర్చు చేశారని సమాచారం. కేవలం ఒక కారు కోసమే ఈ రేంజ్లో ఖర్చు చేశారంటే రేపు సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు ఆడియన్స్. ఇక ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప 2 ది రూల్. ఈ సినిమా కోసం దేశవ్యాప్తంగా బన్నీ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ సాంగ్కు భారీ రెస్పాన్స్ వచ్చింది. ఈ మూవీ నుంచి మే 23వ తేదీ గురువారం విడుదల చేసిన రెండో సాంగ్ వీడియో ఆడియన్స్ను కూడా ఆకట్టుకుంటుంది. మే 29వ తేదీన ఈ సాంగ్ లిరికల్ వీడియో రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. తాజాగా ఈ మూవీ నుంచి మరో క్రేజీ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అదేంటంటే యానిమల్ సినిమాతో యూత్ కుర్రాల హృదయాలను కొల్లగొట్టిన బాలీవుడ్ బ్యూటీ తృప్తి దిమ్రీ పుష్పరాజ్తో స్టెప్పులు వేయనున్నట్లు తెలుస్తోంది. పుష్ప సినిమాలో ఊ అంటావా మామ ఊ అంటావా అంటూ సమంత బన్నీతో కలిసి రచ్చరచ్చ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పుష్ప 2లో వచ్చే ఐటెం సాంగ్ మరో రేంజ్లో ఉండబోతున్నట్లు సమాచారం. ఈ సాంగ్లో తృప్తి దిమ్రీ తమ డ్యాన్స్తో మరోసారి కుర్రాల మతి పోగొట్టనుందని టాక్. ఇక సినీ వర్గాల సమాచారం ప్రకారం పుష్ప 2లో ఐటెం సాంగ్ కోసం ఇప్పటికే మేకర్స్ తృప్తి దిమ్రీ సంప్రదించారట. బన్నీతో చిందులేసేందుకు ఈ బ్యూటీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందంట. ఈ సాంగ్ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కాగా సినిమా విషయానికి వస్తే మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పుష్ప పార్ట్ 1 బ్లాక్ బస్టర్గా నిలిచిన నేపథ్యంలో పార్ట్ 2పై అంచనాలు భారీగా ఉన్నాయి. ఆ అంచనాలను ఏమాత్రం తగ్గకుండా మేకర్స్ పుష్ప పార్ట్ 2పై మరింత హైప్ వచ్చేలా సినిమాకు సంబంధించిన సాంగ్, గ్లిమ్స్, టీజర్లను విడుదల చేస్తున్నారు. ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల కాలంలో సినీ ఇండస్ట్రీలో బయోపిక్లకు మంచి క్రేజ్ ఏర్పడింది. పొలిటికల్, స్పోర్ట్స్ పర్సన్స్తో పాటు సినిమా రంగానికి చెందిన ప్రముఖుల జీవితం ఆధారంగా ఇప్పటికే కొన్ని బయోపిక్స్ స్క్రీన్పై కనిపించాయి. తాజాగా ప్రముఖ గాయని ఎంఎస్ సుబ్బలక్ష్మి జీవిత కథ సినిమాగా తెరకెక్కించబోతున్నారని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు దర్శక నిర్మాతలు ఎవరన్నది తెలియలేదు. కానీ సుబ్బలక్ష్మి పాత్రలో ఎవరు నటిస్తారనే దానిపై చర్చలు జరుగుతున్నాయి. ఈ లిస్టులో మొదటగా వినిపిస్తున్న పేరు కీర్తి సురేష్. ఇప్పటికే ఆమె మహానటిలో సావిత్రిగా మెప్పించిన సంగతి తెలిసిందే. దీంతో సుబ్బలక్ష్మి క్యారెక్టర్కు కీర్తి అయితేనే పర్ఫెక్ట్ చాయిస్ అని సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అలాగే త్రిష, నయనతార, రష్మిక పేర్లు కూడా ఈ బయోపిక్లో చేయనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్ డైరెక్టర్తో కలిసి స్క్రిప్ట్ ఫైనల్ చేసే పనుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. సుబ్బలక్ష్మి జీవితం గురించి ఎంతో తెలుసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. మదురైలో మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన ఆమె ప్రపంచమంతా కీర్తించే గాయనిగా ఎదిగిన తీరు అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. అలాంటి కాన్సెప్ట్తో రాబోతున్న సినిమాపై ప్రతి ఒక్కరూ ఆసక్తి చూపుతున్నారు. మరి ఆ లెజెండరీ సింగర్ బయోపిక్లో నటించే ఛాన్స్ ఫైనల్గా ఎవరు అందుకుంటారో చూడాలి.